హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే చిన్న చేపలతో బార్బిక్యూ ఫిష్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం అనమాట. చూద్దాం అసలు ఇది ఎలా వస్తుందో. ఫస్ట్ అయితే ఒక 5 చిన్న చేపలు అయితే తీసుకున్నాము. వీటిని కట్టి పరుగులని పిలుస్తారు. ముందుగా వీటిని నీట్గా అయితే వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ చేపనంతా క్లీన్ చేసేయాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా నేను చూపించే విధంగా అయితే చేసుకోండి. మనం నీట్గా తలకాయ మొత్తం లోపల ఉన్న వేస్టేజ్ అంతా బయటికి తీసేసేయాలి. సో నీట్గా అలా తీసేసి ఒక దాకలోకి అయితే తీసుకుని తర్వాత ఒక చాక్ తీసుకుని ఈ విధంగా నాటులు అయితే పెట్టుకోవాలన్నమాట చేపకి. అలా 5 చేపలకి నాటులు పెట్టేసి దాకలోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ చేపలకి మసాలా తయారు చేసుకుని ఆ మసాలా అంతా ఈ చేపలకైతే పట్టించాలి. మసాలా కోసం మనం ఉప్పు, కారం అండ్ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వీటితో పాటు కొద్దిగా మసాలా పౌడర్ అయితే వేసుకుని మనం మసాలా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. తర్వాత ఈ చేపలకు నాటు పెట్టాం కదా, అందులోకి అయితే మసాలా మొత్తం బాగా బయట లోపల కూడా పెట్టేసి ఈ చేపలన్నింటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. అండ్ మన దగ్గర అయితే బార్బిక్యూ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ అయితే లేదనమాట. అందుకని చెప్పేసి ఒక చాక్ అయితే తీసుకుని దానికైతే ఈ చేపని ఈ విధంగా అయితే గుచ్చేసి తర్వాత మంట వెలిగించి అసలు ఏ విధమైన ఆయిల్ లేకుండా ఈ మంట మీద ఇప్పుడు ఈ చేపలను అయితే 2 వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట. కాల్చడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. 2 వైపులు అయితే బాగా కాల్చుకోవాలి. వెంటనే తీసేస్తే మనకి పచ్చి పచ్చిగా ఉండి టేస్ట్ అయితే బాగోదు. కొద్దిగా ఎలాగా మనకి గ్రిల్ అయిన తర్వాత లైట్గా బొగ్గు కలర్లో అయితే వస్తుంది. సో ఆ టైంకి అయితే తీసేసుకుని ఒక ప్లేట్లోకి ఇలా తీసుకుని చేప ముక్కని అలా కట్ చేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట. చాలా బాగా కుక్ అయింది చేప అయితే. మీలో ఎంతమందికి ఇలా నాటు స్టైల్లో చేసుకుని గ్రిల్ ఫిష్ తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.